దాంతో ఆమెకి తెలుగులో డెబ్యూ ఫిలిం ఆఫర్ చేశారు ఇష్టంతో. ఐ మెంట్ మూవీ నేమ్ ఇష్టం తన డెబ్యూ. 2001లో ఇష్టం మూవీతో శ్రేయా సారన్ తెలుగు ఇండస్ట్రీలోకి డెబ్యూ చేసింది. ఈ ఫిలిం అయితే మోడరేట్ గా పర్ఫామ్ చేసింది, కానీ శ్రేయా కెరియర్ కి ఇదొక లాడర్ లా వర్క్ అయింది. ఈ మూవీ రిలీజ్ కి ముందే శ్రేయా ఆల్రెడీ 4 ఫిలిమ్స్ లో సైన్ చేసింది, ఇంక్లూడింగ్ నువ్వే నువ్వే. 2002లో వచ్చిన సంతోషం నాగార్జునతో కలిసి ఆమె కెరియర్ లో ఫస్ట్ కమర్షియల్ హిట్. కెరియర్ బిగిన్ అయిన చాలా తక్కువ టైంలోనే 2003లో మల్టిపుల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రేయ. మూవీస్ లైక్ హిందీలో తుజే మేరీ కసం, తెలుగులో టాగోర్, తమిళ్లో ఇనక్కు 20, ఉనక్కు 18 అన్న మూవీతో డెబ్యూ చేసింది. తను ఇనీషియల్ గా కెరియర్ స్టార్ట్ చేశాక ఫస్ట్ 10 మూవీస్ లో ఆల్మోస్ట్ 8 మూవీస్ శ్రేయ తెలుగులోనే చేసింది. అలా తను తెలుగులో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ యాక్ట్రెస్ లో ఒకరైపోయారు. 2004 నుంచి 7 వరకు కంటిన్యూస్ గా ఫిలిమ్స్ చేసింది. నేను నాను, అర్జున్ లాంటి ఫిలిమ్స్ లో యాక్ట్ చేసింది. తర్వాత ఛత్రపతి తన బిగ్గెస్ట్ సక్సెస్, ఫిల్మ్ఫేర్ నామినేషన్ కూడా వచ్చింది. కానీ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ 2007లో వచ్చిన రజనీకాంత్ ఆపోజిట్ మూవీ శివాజీ ద బాస్. ఆ టైంలో ఇండియాలోనే ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలిం ఇది. అండ్ ఈ ఫిలింలో శ్రేయ యాక్ట్ చేయడం వల్ల తన ఇండియా అంతా ఫేమస్ అయింది. అండ్ అదే ఇయర్ లో ఆవారా పన్లో కూడా పర్ఫామ్ చేసింది. అండ్ ఆ పర్ఫార్మెన్స్ కి అప్రిసియేషన్ కూడా వచ్చింది. తర్వాత 2008లో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ద అదర్ ఎండ్ ఆఫ్ ద లైన్ ఇంటర్నేషనల్ గా పాజిటివ్ రికగ్నైజేషన్ అండ్ రెస్పాన్స్ వచ్చింది. తర్వాత 2009లో కాంతాస్వామి, 2010లో పోకిరి రాజా, తర్వాత డాన్ సిను 2010లో. అండ్ శ్రేయ చేసిన కుకింగ్ విత్ స్టెలా అనే ఇంగ్లీష్ ఫిలిం కూడా ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో స్క్రీన్ అయింది. తర్వాత 2012లో మిడ్ నైట్స్ చిల్డ్రన్ లో యాక్ట్ చేసి గ్లోబల్ రికగ్నైజేషన్ పొందింది శ్రేయ. 2010 తర్వాత ఇండస్ట్రీ చేంజ్ అయింది, న్యూ యాక్టర్స్ వచ్చారు, కాంపిటీషన్ పెరిగింది. అండ్ అప్పటికే శ్రేయతో ఎంట్రీ ఇచ్చిన స్టార్స్